ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దాన్ని దైవస్వరూపంగా భావించి పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలిచేవారు. ఇవి పంటలను నాశనం చేసి క్రిమికీటకాదులను తింటూ పరోక్షంగా రైతుకు పంట నష్టం కలగకుండా చేస్తాయి. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. హిందూ పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలున్నాయి. మానస బ్రహ్మ కుమార్తె మరియు ఆమె శివుని వద్ద విద్యనభ్యసించింది. ఆమె బ్రహ్మ మనస్సు లేదా మానసం నుండి జన్మించింది కాబట్టి ఆమెను మానస అని పిలుస్తారు. ఆమె చాలా భక్తి గలది. ఆమె తీవ్రమైన తపస్సు చేసి శ్రీహరి విష్ణు దర్శనం పొందింది. మానస జరత్కారు అనే మహర్షిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఆస్తిక అనే కుమారుడు ఉన్నాడు. ఆస్తికుడు పుట్టక ముందే మానస మరియు జరత్కారు అనే ముని విడిపోయారు. అందువల్ల ఆస్తికుడు బ్రహ్మ మరియు శివుడి వద్ద విద్యనభ్యసించి చాలా ప్రసిద్ధి చెందాడు మరియు శక్తివంతమైన ఋషి అయ్యాడు. సంవత్సరాల తర్వాత జనమేజయ రాజు తన తండ్రి రాజ పరీక్షిత్తు మరణానికి సర్పతక్షకుడు కారణమని చెప్పి సర్పాలను చంపటానికి సర్పయజ్ఞం చేశాడు. యజ్ఞం ఫలితంగా అన్ని పాములు యజ్ఞ అగ్నిలో పడి చనిపోయాయి. కాని తక్షకుడు కనిపించలేదు. త్వరలోనే జనమేజయుడు తక్షకుడు స్వర్గంలో దేవతల రాజైన ఇంద్రుడి స్థానం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడని, ఇంద్రుడు అతన్ని రక్షిస్తున్నాడని గ్రహించాడు. వెంటనే జనమేజయుడు ఇంద్రుణ్ణి యాజ్ఞాగ్నిలోకి దించడానికి మంత్రాలు జపించమని సాధువులను ఆదేశించాడు. వెంటనే ఇంద్రుని ఆసనం ఎగిరిపోవటం ప్రారంభించింది మరియు అది యజ్ఞభూమిపైకి దిగింది. దేవతలు ఇంద్రుణ్ణి రక్షించడానికి బ్రహ్మదేవుణ్ణి సంప్రదించారు. మానస మాత్రమే వారికి సహాయం చేయగలదని బ్రహ్మ సూచించాడు. మానస తన కుమారుడు ఆస్తికుడికి వారికి సహాయం చేసే శక్తి ఉందని, అతను ఇంద్రుణ్ణి రక్షిస్తానని దేవతలకు వాగ్దానం చేసింది. తల్లి ఆజ్ఞ ప్రకారం ఆస్తికుడు యజ్ఞాన్ని ఆపటం ద్వారా ఇంద్రుడు, తక్షకుడు మరియు ఇతర సర్పాలను రక్షించాడు. వాటిని కాపాడినందుకు పాములు మానసకు ఆమె కథ వినే లేదా ఆమె పేరు పఠించే ఎవరైనా పాము కాటు నుండి మరియు అన్ని రకాల నాగదోషాల నుండి తప్పించుకుంటారని వరమిచ్చాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావంతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటిని నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుబాము అని అంటారు. అందు కుండలినీ శక్తి మాలధార చక్రంలో పాము ఆకారము వలె ఉంటుందని యోగ శాస్త్రం చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయటలో గల ఆంతర్యమని చెప్తారు. నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి, చిమ్మిలి అనగా నువ్వులతో చేస్తారు. అరటి పళ్ళు, తాటిబుర్రు గుంజు, తేగలు మొదలగునవి నివేదన చేస్తారు. చాలా ఇళ్లలో ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడే ఆరాధ్య దైవంగా పూజిస్తారు. కాబట్టి వారి పేరును చాలా మంది నాగరాజు, పణి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు ఇతరత్రా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు.